హలో ఫ్రెండ్స్, 'కల్కి' మూవీ టీమ్ ఏంటంటే మనకొకటి మొన్న రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నారు. దీంట్లో ఏంటంటే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ గారు, దీపిక గారు పాల్గొన్నారు. దీంట్లో క్వశ్చన్స్ మాత్రం ప్రభాస్, రానా గారు హోస్ట్గా వచ్చారు. ఏంటంటే ప్రభాస్ గారు ఈ సినిమాకి ఏ విధంగా యాటిట్యూడ్ చూపించారో, ఏ విధంగా నటించారు అని దీని గురించి, సినిమా చిత్రీకరణ గురించి విశేషాలు మాట్లాడుకున్నారు. దీంట్లో ఏంటంటే మన దీపిక పడుకొనే గారిని హైలైట్ చేశారు దీంట్లో. ఎందుకంటే దీపిక పడుకొనే గారు తను ఒక ప్రెగ్నెన్సీ టైం కాబట్టి తను ప్రభాస్ గారు చాలా కేరింగ్ తీసుకుంటున్నారని వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేశారు. కాకపోతే ఏంటంటే ప్రభాస్ గారు తన యాటిట్యూడ్ కానీ తన చేంజింగ్ ఏం చేసుకోలేదు. ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్న ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా గొప్పవి. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం కూడా చాలా, ఎందుకంటే తన మెట్ల మించి పడిపోయే టైంలో తను చేపట్టుకుని తన కిందికి తీసుకొచ్చడం జరిగింది. కాకపోతే చాలా ఆడియన్స్ మాత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ నడుస్తుందని చాలా రూమర్స్ మాత్రం క్రియేట్ చేశారు. ఇది ఏ రోజు కరెక్ట్ కాదని మనం ఫ్యాన్స్ మాత్రం చెప్పే విధంగా చేద్దాం. ఎందుకంటే దీంట్లో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ కోసం ఏంటంటే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కదా. ఆ ఇంటర్వ్యూ గురించి కూడా మాట్లాడారు. అశ్వత్థామ అండ్ ప్రభాస్కి ఉన్న లింక్ ఏంటి, అసలు దానికి సంబంధం ఏంటని మాట్లాడారు. వాళ్ళ బాండింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ చూసిన విధంగా తన బాండింగ్ విషయంలో కూడా చాలా డెప్త్గా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం వాళ్ళు చాలా ప్రాణం పెట్టి తీశారనిపిస్తుంది. నాకైతే సినిమా ఎలివేషన్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే కనెక్టివిటీ మూవీ విషయంలో కూడా ఈ సినిమా 27 మాత్రం రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ఏ విధంగా రిలీజ్ కాబోతుందో చూడాలి. సినిమాలో వచ్చిందంటే ప్రతి సీన్ క్లైమాక్స్ విధంగా చిత్రీకరణ జరిగింది. నాగేశ్వరన్ గారు ప్రతి సీన్లో ఏంటంటే ఎలివేషన్స్ పండే విధంగా మనకు డెప్త్ విషయం మాత్రం మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు ఈ లుక్ మాత్రం చాలా చాలా బాగుంది. దీపిక పడుకొనే కూడా లుక్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే కల్కి దీపిక పడుకొనే కడుపులోంచి వస్తారనేది ఈ సినిమా మన అంచనాలు బాగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ సినిమా ఏంటంటే డిలే కాకుండా మనకు 27 మాత్రం పక్కా రిలీజ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ గారి మీద అట్లాంటి రూమర్స్ మాత్రం ఎప్పుడు క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే తను చేసిన మంచి పనులు మాత్రం గుర్తించాలి, చెడు పనులు మాత్రం అసలు గుర్తించదు. ఎందుకంటే ప్రభాస్ గారి యొక్క యాటిట్యూడ్ చాలా చాలా డిఫరెంట్. మనకున్న వేరియేషన్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు ప్రభాస్ గారు. సో వాళ్ళిద్దరు లింక్ మాత్రం కరెక్ట్గా నేను భావిస్తున్నాను. మీదే విధంగా అనిపిస్తుందో కింద కామెంట్లో చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్లో చాలా వీడియోస్ మాత్రం మిస్ అవుతున్నారు. నా ఛానల్ ద్వారా మీరు ఈ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా సపోర్ట్ చేయండి మీరు. నేను ఇంకా చాలా చాలా వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.